మ్యాపింగ్, ట్యాపింగ్, లూపింగ్ ఇవే 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు వ్యాపారులను మ్యాపింగ్ చేయడం, తర్వాత ఫోన్ ట్యాప్ చేసి మాటలు వేయడం, ఆ తర్వాత వాళ్ళను బెదిరించి లూటీ చేశారని విమర్శించారు. ఈ వ్యవహారాలు బయటకు రావడంతోనే సిట్ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అయినా అటెన్షన్ డైవర్షన్ అని ఏదో 4 ప్రాసలు రాసుకొచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు బాల్మూరి వెంకట్. ప్రజలకి మెరుగైన పరిపాలన అందించడాన్ని పక్కన పెట్టి మీ వ్యవహారం అంతా కూడా మ్యాపింగ్, ట్యాపింగ్, లూటింగ్, ఎవరికి ఏం బిజినెస్లు ఉన్నాయి, ఎవరికి ఏం వ్యాపారాలు ఉన్నాయి, ఏ ప్రతిపక్ష నాయకులు ఏ రకంగా ఇబ్బంది పెట్టవచ్చు అని మ్యాపింగ్ చేసుకొని దాని తర్వాత అడ్డగోలుగా 2 వ్యక్తులు మాట్లాడుకునే సంభాషణను విని ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ సంభాషణను విని దాని తర్వాత దాన్ని మీ దగ్గర అస్త్రంగా మర్చుకొని అస్త్రంగా పెట్టుకొని వాళ్ళని లూటింగ్ 10 ఏళ్ల మీ పరిపాలనలో మ్యాపింగ్, ట్యాపింగ్, లూటింగ్ అనే విధంగా మీ పరిపాలన కొనసాగింది. మొదటేమో ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్లా అని చెప్పి మాట్లాడిన నువ్వు ఈ రోజు దాన్ని గుంజుతే తీగ పట్టుకొని గుంజుతే డొంక కదిలింది అనే విధంగా మీ మొత్తం కుటుంబం కూడా ఈ రోజు వణికే పరిస్థితి ఉంది. సిగ్గుశరం లేకుండా మరి ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్లా అయితే రోడ్లపై వచ్చి ఆందోళన ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇంత భయాందోళనకు గురవుతున్నారు? దీన్ని ఈ రోజు నేను తప్పించుకోనికి కేసీఆర్ గారు మీరంతా కూడా కేంద్ర బడ్జెట్ ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరెన్ని డ్రామాలు ఆడినా ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్లన లేదా రాబందులు లేక రాక్షసత్వంతో పనిచేస్తూ మీరు అడ్డగోలుగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో అతి త్వరలో అన్ని బయటికి వస్తాయి. అది డొల్లన మీ డొంక కదిలించే కేస నిజాలన్నీ కూడా బట్టబయలైతే తెలంగాణ ప్రజలన్నింటినీ గమనిస్తున్నారు. ఇప్పటికన్నా సిగ్గుశరం తెచ్చుకొని మీరు చేసిన తప్పుదానికి తెలంగాణ ప్రజలకి చెప్పి డిమాండ్ చేస్తున్నా.